హాయ్ ఆల్, మీరు బెంగళూరులో ఉన్నారా? బెంగళూరులో ఎవరిని అడిగినా ఒక మంచి బిర్యానీ స్పాట్ చెప్పమంటే మేఘనా బిర్యానీ అని చెప్తారు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఈ వెయిటింగ్ హాలే ఎంత పెద్దగా ఉందో. వీకెండ్లో 2 o'clockకి అలా వచ్చారంటే ఇక్కడ ప్లేస్ దొరకడమే చాలా కష్టం. అందుకే మేము త్వరగా వెళ్ళి కొంచెం పీస్ఫుల్గా తినాలనుకుంటాం. తినేటప్పుడు చాలా రష్ ఉంటే తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. ముందుగా మేము తందూరి చికెన్ ఆర్డర్ చేసాం. చూడడానికి చాలా బాగుంది కదా, తినడానికి కూడా అంతే బాగుంది. మంచి స్మోకీ ఫ్లేవర్తో. నాకు మింట్ చట్నీ కన్నా మైనస్తో తినడమే చాలా ఇష్టం. మనం బయటికి వెళ్ళినప్పుడు చికెన్ కబాబ్, చిల్లీ చికెన్, చికెన్ మంచూరియా తినడం కంటే తందూరి చికెన్ తినడమే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఆయిల్ ఉండదు కదా. మేము వెయిట్ చేస్తున్నాం, మా బిర్యానీ వచ్చేసింది. నా కోసం వెజ్ బిర్యానీ రైస్, ఇంకా ఎగ్, ఇంకా నా హస్బెండ్స్ ఫేవరెట్ బోన్లెస్ చికెన్ బిర్యానీ. ఎప్పుడు బోన్లెస్ చికెన్ బిర్యానీయే తింటాడు. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ తింటున్నారు. ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ కాదు, బోన్లెస్ చికెన్ బిర్యానీ ఫేమస్. అసలు మీరు ఇక్కడికి వచ్చి దమ్ బిర్యానీ ఎందుకు తింటున్నారని చాలా ఫీల్ అయ్యాడు పాపం. నాన్ వెజ్ బిర్యానీయే కాదు, వెజ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. నాకు ఈ మసాలా ఎక్కువ తినడం ఇష్టం లేదు, అందుకనే నేను ప్లెయిన్ బిర్యానీ రైస్ తీసుకున్నాను, దాంట్లో ఎగ్. ట్రస్ట్ మీ, ఒక్కసారి ఇక్కడ బిర్యానీ తిన్నామంటే మరి ఎక్కడ నచ్చదు. అంత మంచి ఫ్లేవర్స్తో ఉంటుంది బిర్యానీ. అసలు ఏం వేస్తారో కూడా తెలియదు మనకి. మీరు ఎప్పుడు మేఘనా ఫుడ్స్లో బిర్యానీ తినకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ తిని ఈ బిర్యానీ మీ ఫేవరెట్ అయితే ఒక లైక్ చేయండి. ఫైనల్గా అరేబియన్ గ్రేప్ జ్యూస్ తాగుతుంటే ప్రతి ఒక్క సిప్పులో సాఫ్ట్గా పల్ప్ వస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.